तेलंगाना की सियासत में हलचल उस वक्त बढ़ गई जब केटी रामाराव ने वज़ीर आला रेवंत रेड्डी पर तकरीबन 9,300 से 9,500 एकड़ सनती अराजी को अपने रिश्तेदारों यानी कि करीबी साथियों और मुंतखब कारोबारी अफराद के हवाले करने का सनसनीखेज इल्जाम लगाया, जिसे उन्होंने मुल्क की तारीख का सबसे बड़ा तकरीबन 4 से 5 लाख करोड़ रुपए का लार्जर लैंड स्कैम करार दिया है। केटीआर के मुताबिक नई मंजूर शुदा हैदराबाद इंडस्ट्रियल लैंड ट्रांसफॉर्मेशन पॉलिसी दरअसल रेवंत रेड्डी की जाती एटीएम पॉलिसी है, जिसके तहत सनती जमीनों की बाकायदा मंजूरी सिर्फ 30% सरकारी वैल्यू पर दी जा रही है, जबकि बीआरएस दौरे हुकूमत के दौर में यही फीस 100 से 200% तक थी। उन्होंने कहा कि महज 7 दिन में दरख्वास्तें, 7 दिन में मंजूरी और 45 दिन में रेगुलराइजेशन, ये सब इशारा करता है कि पूरी पॉलिसी मखसूस खुसूसियात को फायदा पहुंचाने के लिए तैयार की गई है। केटीआर ने बीजेपी से सवाल किया कि अगर इनमें सियासी अखलाक है तो वो इस मुबैना घपले पर जवाब दें। కానీ ఇవాళ ఎంత పెద్ద భూకుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూకుంభకోణం కాదు. ఒకటి కాదు, రెండు కాదు. హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, పక్కనే బాలానగర్, కుకట్పల్లి, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, ఇంకా చాలా ఉన్నాయి చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం 40-50 కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు. గజాల లెక్కనే ఉంది, ఎకరం లెక్క కూడా లేదు. గజాల చొప్పున 2 లక్షలు, 1,00,000-1,50,000 గజానికి ఈ స్థాయిలోనే ఉంటుంది. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలుకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 4 లక్షల కోట్లు, దగ్గర అంటే 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం. లేదు 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని, అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపిండు. ఇక్కడ సింపుల్గా నేను చెప్పే లెక్క మళ్ళొకసారి అర్థం చేసుకోండి. ఈ 9,292 ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి. అడ్డికి పావు షేరు, అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే 10 పైసలకో రూపాయల 1 పైసకో ఇచ్చిన భూమి ఇది. ఇవాళ భూమి విలువ పెరిగింది, 10 రెట్లు పెరిగింది, 100 రెట్లు పెరిగింది, 1000 రెట్లు పెరిగింది. పెరిగిన ఆ భూమి విలువను, పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎంగా, దాన్ని పేటీఎంగా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు.